ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఏం చేయాలి? టెంప్లెట్. ఇప్పుడు టెంప్లెట్ ఉంది, దీన్ని డిలీట్ చేస్తున్నాను, మనకు అవసరం లేదు. యాప్స్ 10 V1 అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తాను. వర్షన్ ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక వర్షన్ నెంబర్ V1, మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తే V2 ఇస్తుంది, మళ్ళీ అప్డేట్ చేస్తే టెంప్లెట్ ని V3, అలా మనకి ఇక్కడ ఏమన్నా ఇచ్చుకోవచ్చు మనం. ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి? ఇమేజ్ కావాలి. మై ఇమేజ్ లోకి వెళ్తే ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకున్న ఇమేజ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో తీసుకుంది. కీపేడ్ M200. సో ఇక్కడ నెట్వర్క్ సంబంధించి మీరు చూస్తే ఇక్కడ బీపీసీ కనిపిస్తుంది మనకి. ఇంటర్నెట్ లో బీపీసీ కనిపించదు. ఏమడుగుతుంది? డైరెక్ట్ గా సబ్నెట్ అడుగుతుంది. బీపీసీ ఐడి ఉంది కదా, ఇక్కడ చూడండి. బీపీసీ ఐడి ఎంత ఉంది? ఇక్కడ లాస్ట్ ఎంత ఉంది? D14 ఉంది. సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. బీపీసీలోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కావాలి అంటే. మనం ఇప్పుడు తీసుకుంటున్న ఈ టెంప్లెట్ ఫ్లోర్ బీపీసీ ఏది టీసీఎస్ అయినా అంతే కదా. కాబట్టి మీకు ఎప్పుడైనా డౌట్ ఉందనుకోండి ఇలా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ సబ్నెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిందండి టీసీఎస్ బీపీసీకి సంబంధించి. నెక్స్ట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్, టెస్ట్ ఎస్జీ. ఇంక నేనేం తీసుకోవట్లేదు ఇక్కడ. బై డిఫాల్ట్ వాల్యూమ్ ఆటోమేటిక్ అదే తీసుకుంటే 8 GB ఉంది. క్రియేట్ లాంచ్ టెంప్లెట్. టెంప్లెట్ రెడీగా ఉంది. స్టెప్ 1 ఏంటి? ఇమేజ్ రెడీ చేసుకోండి. స్టెప్ 2 ఏంటి? ఆ ఇమేజ్ తో టెంప్లెట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. సో ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు మన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? మనకి టెంప్లెట్ క్రియేట్ అయింది కాబట్టి ఇది మన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మనకి